కనికరగల మా దేవ, నమ్మకమైన సజీవమైన తండ్రి, ఎన్నడూ మారని మార్పు చెందని దేవ, మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు ఎంతో వందనాలు. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకై స్థితిలో లోక పాపాన్ని మోసపోయిన దేవుని గొర్రెపిల్లగా చేయబడి నీ ప్రశస్తమైన రక్తం ద్వారా మాకు అనుగ్రహించండి. విమోచన బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రజలు చేసుకుని ఇంతవరకు కాపాడారు ప్రభు. మా యాత్రలో మరి యొక్క ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. సుమారు 2.5 మాసాల తర్వాత తండ్రి హెబ్రోన్లో ప్రవేశించేటువంటి దాన్ని తెచ్చారు వందనాలు చెల్లిస్తున్నాం. కరోనా ద్వారా మందిరాలు మూయబడ్డాయి. తద్వారా ఆత్మీయత అనేది కూడా ప్రజల్లో సన్నగిలిన పరిస్థితుల్లో చూడగలుగుతున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి, కృషి పెట్టండి. తిరిగి కరోనాని ప్రభు పూర్తిగా నివారణ జరిగించి ప్రజల్లో ఒక నూతన చైతన్యతను తండ్రి తెలివి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయము, జ్ఞాపకం చేసుకున్నాము. దీని ద్వారా ఎంతోమంది రకరకాలైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కొన్ని వెళ్ళిన వారుగా, ప్రత్యేకంగా ఆయా అనారోగ్య పరిస్థితులు పాశ్చాత్య దేశాలు ఎక్కువ మంది లోకాన్ని విడిచి మరి వెళ్ళిపోయారు. ప్రభు లేకుండానే మా తండ్రి నిత్య నరకంలో అలాంటి వారు కాలుతూ ఉంటారు. కనుక మా తండ్రి ఈ కరోనా నుండి విడుదల పొందడానికి ప్రజలు సహాయం చేయండి. ఈ సువార్త ద్వారా కూడా మరి ప్రభువును అంగీకరించి రక్షణ అనుభవం కలిగి మారు మనసు పొంది మరి అనేక హైందవులు కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడిని ఎరగలిగినట్లు వారి మనోనేత్రాలని వెలిగించవలసిందిగా మా తండ్రి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. ఆవరణ అంతటిని మా ప్రభు నేను ఇచ్చే నిబంధన రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. ఎవరో నిర్మూలన జాయింట్ కాంపౌండ్ని జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రియ తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకై స్తోత్రాలు. ఏ తెగుల్ని గుడారంలో సమీపించదన్నారు, అందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. ఇంకా ఎప్పటికింకా పూర్తిగా నివారణ కాలేదు. అక్కడక్కడ మరి నూతన విధానంలో కేసులు అవుతూనే ఉన్నాయి. పరిస్థితులు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రభుత్వానికి ఉత్పన్నమైనటువంటి పరిస్థితుల ద్వారా అలా దీన్ని ఓపెన్ చేశారు. సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకుని సాధ్యమైనంత వరకు ఎవరి మటు వాళ్ళే జాగ్రత్తగా ఉండడానికి, మాస్కులు కట్టుకోవడానికి, ఎడంగా ఉండటానికి, మరి వాళ్ళు గవర్నమెంట్ పెట్టినటువంటి నిబంధనలు చేతులు కడుక్కోవడానికి, ఇలాగ రకరకాల పరిస్థితులు అన్నింటిలో కూడా ఎట్లు జాగ్రత్తగా ఉండాలో మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. సరే, కుటుంబ ప్రార్థనతో దినాన్ని ప్రారంభిస్తున్నారు. తండ్రి దాసుని కూడా జ్ఞాపకం చేసుకోనండి. కొద్ది సమయం ప్రార్థనలు గడపగలిగినారు. ద్వితీయోపదేశకాండ పాఠాలు మా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మా ప్రభు మోషే ద్వారా వ్రాయించిన నీ మాటలు చివరి మరి ద్వితీయోపదేశకాండం రాయబడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి, మాతో ఉండండి, ఇదినంతా కాపాడండి. మీ కాపుదల, నీ భద్రత, మా తని అభిషేకం, నీ నడిపింపు మా దయచేయం. నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్తాను, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తానన్న నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని అందరినీ మీ దయా హస్తాలకి అప్పగించుకుంటూ మేము నిత్య నిబంధన రక్త ప్రోక్షణకి తీసుకుని వస్తూ కనబడకుండా పనిచేసే సాతాను అంధకార శేఖర శక్తులన్నింటినీ యేసుక్రీస్తు నామమున బంధిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సియోను పాటలు 482.
పాత పుస్తకం అయితే 410. దూరం కూర్చోండమ్మా. ఇంకా బుధవారం అయితే మాస్క్ కూడా పెట్టుకొని రావాలా, ఇంకా దూరం కూర్చోవాలి అక్కడ మీటింగ్. ఇంకా ఆదివారం కూడా అట్లనే, గురువారం కూడా అంతే. ఎందుకంటే అధికారులు కొన్నిసార్లు వచ్చి చెక్కింగ్ చేస్తారు. సియోను పాటలు 482. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. లోకాన ఐగుప్తును విడచినట్టి నీవు అరణ్యవాసులైనారు. ఐగుప్తును విడచినట్టి నీవు అరణ్యవాసులైనారు. నిత్య నివాసము ఎదిగలోన పై నిలుపుడి. నిత్య నివాసము ఎదిగలోన పై నిలుపుడి. సియోను పాటలు మూగా పాడుచు సియోను వెళ్ళుదాము. మారాను పోలిన మధ్యలో రండి, మధ్యలో రక్షకుండగు నడుపును మారాని కలగు మాటను. రక్షకుండగు నడుపును మారాని కలగు మాటను. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తు భాష నీవు విరచి రంగుగా యేసుని వెంబడించు. రంగుగా యేసుని వెంబడించి ఆగైన కోరవు పాపంబు మాని ఈ దేవులై
ఆశ ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు మయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు సియోనుకి సకలతి పాడేదము సియోను గీతము సంపూర్ణకలసి పాడేదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను సియోను పాటలు పాడుచు సియోను వెలుగుదాము. ఇరవై మూడు నిత్యోపదేశ కాండం 23. మరి రబ్బర్ బ్యాండ్ ఉందా? డ్యూటరానమీ 23 నిత్యోపదేశ కాండం 23. గాయము నొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఎదోమీయులు నీ సహోదరులు కనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశంలో నువ్వు పరదేశివై ఉంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చెయ్యకుండా జాగ్రత్త పడవలెను. అతడి పాలెంలో చేరకూడదు. సాయంకాలమున అతడు నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పాలెంలో చేరవచ్చును. మరియు నీ ఆయుధములు
కాక గసిక ఒకటి నీ వద్ద ఉండవలను. నీవు బైర్హాకి వెళ్ళినప్పుడు దానితో త్రొవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలను. తన యజమాని యొద్ద నుండి తప్పించుకొని నీ వద్దకు వచ్చిన దాసుని వాని యజమానికి అప్పగింపకూడదు. ఇశ్రాయేలు కుమార్తెలో యువతియు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగానిగా ఉండకూడదు. నీ వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవా మొక్కుకొనిన ప్రకారం, యెహోవాకు మొక్కుని ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలెను. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో పెన్నులు త్రుంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు. కనాను దేశానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు దేవుని పరిశుద్ధ సన్నిధిని అనుభవించడానికి, దేవుని ద్వారా ఆశీర్వదించబడడానికి కొన్ని షరతులు పాటించవలసిందిగా గుర్తు చేస్తున్నాడు. మొదటి వచనం, గాయమునొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. వాటి సమాజం అనేది ఎంతో యోగ్యమైన రీతిగా ఉండాలి. ఎవరైనా అంగహీనులైతే మరి రుణములు గలవాడు, గాయమునందున రుణము అంటే తన ఒక సంపూర్ణమైన పురుషుడుగా లేడు. పొరపాటున ఆయన సమాజంలో ఉంటే ఎవరైనా తెలియకుండా వారిని పెళ్లి చేసుకుంటే కూడా మరి అలాంటి బలహీనత ఉన్నందుకు సమాజంలో ఉండకుండా వేరుగా ఉండాలి. అయోగ్యత, మరి
భౌతికమైన అయోగ్యతలు ఏది ఇశ్రాయేళ్ల మధ్యలో ఉండకూడదు. అలాంటి స్థితిలో ఉన్న వారిని దూరంగా పెట్టాలి. అంటే ఎవరిని మోసపరచకుండా, ఇంకా కుండు అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో బాస్టర్డ్ అని ఉంది. అంటే అయోగ్యంగా పుట్టినవాడు. తల్లికి కాకుండా వేరే స్త్రీకి ఒకవేళ పుడితే వారు, హెబ్రీ పత్రికలో కూడా ఉంది, ఎవరైనా దేవుని శిక్షను తృణీకరిస్తే వారు ఏమవుతారు? దుర్బీజులు అవుతారు. దుర్బీజులు. దేవుని శిక్షను, దేవుని క్రమశిక్షణను అంగీకరించకుండా జీవించేవారు దుర్బీజులు. అంటే యోగ్యమైన రీతిగా పుట్టిన పిల్లలు కాకుండా అయోగ్యంగా పుట్టిన పిల్లల వలె అవుతారు. కాబట్టి దేవునితో, తల్లిదండ్రులతో ఉండే సంబంధం ఎంతో యోగ్యమైన రీతిగా ఉండాలి. అప్పుడే సమాజంలో ఉండవచ్చు, లేకపోతే 10వ తరం వరకు ఉండకూడదు. ఒక విధంగా ఈ దినాల్లో, లేకుంటే ఆత్మీయంగా మనం చూస్తే, మనం ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదు. మన జీవితం ద్వారా ఎవరు దారి తప్పకూడదు, ఎవరిని మనం మోసపరచకూడదు. ఏదో మనము బయటికి బాగున్నట్టు కనబడి లోపట వేషధారణగా కపటముతో ఉండకూడదు. అట్లా మనం తీసుకోవచ్చు. అభ్యంతరము ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. చిన్న పిల్లలకు కూడా అభ్యంతరం కలిగించవద్దు అని ఉంది. అలాంటి వారికి మెడకు తిరుగట్ట రాయి కట్టి నడి సముద్రంలో ముంచాలని ఉంది. సరే, ఏమైనా మన ద్వారా ఎవరు నష్టపోకూడదు, మనం ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు. మనలో ఉన్న లోపం ఏదైనా సరే దాన్ని వెంటనే సరి చేసుకోవాలి. ఎందుకంటే సంఘములో ఉన్నాం. ఇతరుల యొక్క క్షేమం మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఒక తప్పు మాదిరిగా ఉండకూడదు. అలాగ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత 3 నుండి 4 వరకు అమోనీయుడు, తర్వాత మోయాబీయుడు. వారు బిలాము ప్రవక్తను మరి ప్రేరేపించి ఇశ్రాయేలును శపించుటకు, ఒక విధంగా ఇశ్రాయేలు అలసిపోయి ప్రయాణం చేసి వచ్చినప్పుడు వారికి అన్నపానములు తీసుకొని వారిని ఎదుర్కోవాలి. కానీ వీళ్ళు ఎంత క్రూరమైన, అయోగ్యమైన పని చేశారు. ఇంకా వారిని, ఇశ్రాయేలును శపించుటకు బిలామును బహుమానమిచ్చి తీసుకొని వచ్చారు. ఎలాంటి బహుమానం? దుర్నీతి పరమైన బహుమానం. దూరం కూర్చోండి. దుర్నీతిపరమైన బహుమానం, అది ఇంకా అయోగ్యమైంది. కాబట్టి అమోనీయులు, మోయాబీలు చేసిన పొరపాటు చాలా ఘోరం. అందుకే
వారిలో ఎవరైనా 10వ తరం వరకు కూడా చేరకూడదు. ఎంత తీవ్రమైన హెచ్చరిక. తర్వాత ఇశ్రాయేలు మీద దేవునికి ఉండిన ప్రేమను బట్టి వారు చేసిన ప్రయత్నము నాకు వ్యతిరేకంగా దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. శాపమును ఆశీర్వాదముగా చేశాడు. 5వ వచనం. అందుకే వారికి మేలు కూడా చేయకూడదు. మేలు చేస్తే కూడా తప్పు అయిపోతుంది. వారు అలాంటి క్రూరులు ద్వేషమును పెట్టుకొని ఉపాయముతో మరి ఇశ్రాయేలుకు శాపం తేవడానికి బిలామును ప్రేరేపించిన వారు. దేవుడు శాపమును కూడా దీవెనకరంగా మార్చగలడు అనేది ఒక గొప్ప ఆదరణకరమైన తలంపు. శాపమును కూడా దీవెనగా మార్చగలడు. మనం ప్రభు మీద పూర్తిగా ఆధారపడినప్పుడు, ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు అలాంటి కార్యం చేస్తాడు. దావీదు రాజు కూడా అన్నాడు, నాకు భోజనము ఎక్కడ సిద్ధపరిచాడు? శత్రువులు ఎదుట. శత్రువులు నా భోజనం ఎత్తకపోయారంటే ఇది మామూలుగా ఉండేది. కానీ శత్రువులు ఎదుట నాకు దేవుడు భోజనం పెట్టాడు అంటే దేవుడు గొప్పవాడు. శత్రువులు ఉన్నా కూడా నాకు భోజనము వారి ముందే పెడుతున్నాడు. గొప్ప విజయశాలి. శత్రువు ఎత్తుకొని పోవాలి అసలు భోజనం, కానీ భోజనము పెట్టాడు. దావీదు రాజును ఒకప్పుడు షిమి అనే వ్యక్తి శపించినప్పుడు ఏమన్నాడో చూడండి. 2వ సమూయేలు 16:12. 2వ సమూయేలు 16:12 చదువు. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. చాలు, అంటే సందర్భం అర్థమైంది కదా. షిమి శపిస్తున్నాడు. దావీదు చాలా కష్టంలో ఉన్నాడు, పారిపోతున్నాడు, తన కుమారుడు ఎదురు తిరిగాడు, ఇప్పుడు నిస్సహాయుడుగా ఉన్నాడు. అయినా ఒకవేళ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, అబ్సలోము నుండి పారిపోయినప్పుడు ఏం పాట పాడాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ పాట అప్పుడే పాడాడంట. మనమేమో బర్త్డేలకు పాడతాం, లేకుంటే యానివర్సరీకి పాడతాం. ఏదైనా సంతోషకరమైన సందర్భం ఉంటే అప్పుడు యెహోవా నా కాపరి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకు కాపరి లేడు అని పాడతారేమో. పాడకపోయినా మనసులో అనుకుంటారేమో. దావీదు రాజు యొక్క విశ్వాసం. పారిపోతున్నాడు, దిక్కు తోచకుండా ప్రాణం దక్కించుకోవడానికి తన సొంత కుమారుడే సైన్యమును పోగు చేసుకొని తరుముతున్నాడు. పోరాడలేడు, తప్పించుకోలేడు. సిగ్గు, అవమానం.
దుఃఖం, తలగప్పుకొని చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ పోతున్నాడు పాట పాడుకుంటూ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అలాంటి పాటలు మనకు రావు కదా. కొన్నిసార్లు పాటలు పాడతాం కానీ అది మన పాట కాదు, ఎవరిదో. ఏదో మాటలు పాడతాం కానీ ఆ అర్థానికి మనకు ఏం సంబంధం ఉండదు, అట్లా పాడతాం. దావీదు నిజంగా పాడాడు. శాపమును దీవెనకరంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఒక విధంగా శాపమును తానే తన మీద వేసుకొని మనకు శాపానికి బదులుగా దీవెన ఇవ్వడానికి ప్రయాసపడి క్రయం చెల్లించిన దేవుడు మన దేవుడు. అందుకే ఆయనకెంతో అప్పగించుకొని సమర్పించుకొని ఆయనకు సొంతమైపోయి ఆయన కొరకు పూర్తిగా ప్రతిష్ఠ చేసుకొని జీవించాలి. ఏడో వచనం, ద్వితీయోపదేశకాండం 23:7. ఎదోమీయులు నీ సహోదరులు గనక వారిని ద్వేషింపకూడదు. సహోదరులు, సహోదర ప్రేమను గురించి ముందు కూడా మాట్లాడుకున్నాం. సహోదరుడు అనే మాట మీరొకరినొకరు వేరే విధంగా పిలుచుకోకూడదు. సహోదరుడనే పిలుచుకోవాలి, సహోదరి అనే పిలుచుకోవాలి. ఎలాంటి బిరుదులు పెట్టుకోకూడదు. ఏం బిరుదు పెట్టుకోకూడదు? తండ్రి అని బిరుదు పెట్టుకోకూడదు. తర్వాత బోధకుడు అని కూడా పెట్టుకోకూడదు. ఇంకా గురు అని పెట్టుకోకూడదు. ఇంకా సాధారణంగా క్రైస్తవుల మధ్యలో రెవరెండ్ అని కూడా పెట్టుకుంటారు. రెవరెండ్ అంటే పూజనీయుడు. ఎంత తప్పు! ఎవరైనా పూజనీయులు అవుతారు, దేవునికే ఆరాధన చెందుతుంది కానీ మనుషులకు చెందకూడదు. అలాంటి పేర్లు పెట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. సరే, మనం పేర్లు పెట్టుకోం కానీ ఎవరైనా మెచ్చుకుంటే మాత్రం సంతోషిస్తాం. ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే మనం వాళ్ళని మెచ్చుకుంటాం. ఇంకా ఇద్దరు కలిసి ఎక్కడో పోయి మాట్లాడుకుంటారు. అది కూడా తప్పే. అయినా నిన్ను మెచ్చుకోవడం ఏంటి? ఇంకొకరిని మెచ్చుకోవడం ఏంటి? దేవుణ్ణి మెచ్చుకోవాలి కానీ. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. సహోదర ప్రేమ, సహోదర ఐక్యత, సహోదర బంధుత్వాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. సహాయపడాలి, ఆత్మీయంగా సహాయపడాలి. ప్రేమించే రుణం ఎన్నడూ తీర్చలేని రుణం. సహోదరులను ప్రేమించే రుణం మనం ఎన్నడూ తీర్చలేని రుణం. అలాగనుకుంటున్నామా? 13:8 రోమా. ఎవరైనా చదవండి. ఒకరినొకరు ప్రేమించుట విషయములో తప్ప
మరి ఏమి ఎవనికి అచ్చి ఉండవద్దు. ఎవనికిని అచ్చి ఉండవద్దు. అంటే ఈ అప్పు ఎప్పటికీ ఉంటుంది అని. ఎవరికైనా డబ్బు ఎవరి దగ్గర తీసుకుంటే తప్పకుండా చెల్లించేయాలి. 100 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు ఇస్తే నీ అప్పు తీరిపోతుంది. నీ సహోదరుని ఎడల ప్రేమించవలసిన అప్పు నువ్వు ఎంత ప్రేమించినా తీరదు. ఎందుకంటే ప్రభు ప్రేమించినంత ప్రేమించగలుగుతామా అని ప్రేమించలేవు. ప్రభు ప్రేమించిన దానికంటే తక్కువనే ప్రేమిస్తున్నాం. అందుకే ఆ అప్పు తీర్చలేకపోతున్నాం. అందులో అప్పు అందరికీ ఉంటుంది. కొంచెమన్నా తీర్చుకోవడానికి ప్రయాసపడండి. అప్పు ఎక్కువ చేసుకోకండి. దేవుడు వచ్చినప్పుడు లెక్క కూడా అడుగుతాడు. మరి ఎంత అప్పు ఉంది అని అడుగుతాడు. ఎందుకు కొంచెమైనా చెల్లించలేదు ఎందుకు అని అడుగుతాడు. అందులో తప్ప, సహోదరులను ప్రేమించుట విషయంలో తప్ప మరి ఎవరికిని అచ్చి ఉండకండి. దాని అర్థం మనకు పెద్ద పరీక్ష. ప్రాణం పెట్టునంత బద్దులం. అంతేనా? యోహాను సువార్త 3:16 అందరికి వచ్చి అనుకుంటా. బ్రదర్ చెప్పండి. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. ఇప్పుడు 1 యోహాను 3:16 చెప్పండి. యోహాను 3:16 బాగానే చెప్పారు. 1 యోహాను 3:16లో సహోదరుని ప్రేమించే విషయంలో ఉంది. కనీసం చదవండి. అందరు కలిసి చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాం. సువార్త కూడా చెప్పుతుంటాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. నువ్వు కూడా ఎంత ప్రేమిస్తున్నావు అది కూడా చెప్పు. మరి అది చెప్పరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ఆ తర్వాత మనం కూడా ఎంత ప్రేమిస్తున్నామో అది కూడా చెప్తే బాగుంటుంది. మనం సువార్త చెప్పడానికి కూడా యోగ్యులు కావాలి. సువార్త విన్నవారికి కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఒక దగ్గర సువార్త చెప్తుంటే మన సహోదరుడు గట్టిగా చెప్తున్నాడు, మీరంతా పాపులు. ఆ వినే ఆయన అడుగుతున్నాడు, మీరు పాపులు కాదా అని అడుగుతున్నాడు ఆయన. నేను వెనకాల ఉండి చెప్పిన, అయ్యా మనం కూడా పాపులం అని చెప్పు. ఏదో దేవుడు క్షమించాడని చెప్పు. మళ్ళీ అప్పుడప్పుడు కొన్ని తప్పులు కూడా చేస్తూనే ఉంటామని చెప్పు. వాళ్ళు వింటారు. అస్సలు స్థితి చెప్తే ఒక విధంగా అనేకులు దేవుని ప్రేమను తెలుసుకునేటట్టు మన జీవితం ఉండాలి అని అలాగ సిద్ధపరచుకోవాలి. సువార్త చెప్పడం కూడా ఒక యోగ్యతనే.
తర్వాత ద్వితీయోపదేశకాండం 23 ఎదోమీయులను గురించి ఉంది. తర్వాత ఐగుప్తు దేశములో నువ్వు పరదేశివై ఉంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు. ఒకప్పుడు ఐగుప్తీయుల చేతి కింద ఇశ్రాయేలు ఉండినారు, దాసులుగా ఉండినారు, వారి యజమానులుగా ఉండినారు. ఒక విధంగా వారి మిమ్మల్ని కష్టపెట్టాడు. దేవుడు వారికి తీర్పు తీర్చాడు, వారికి బుద్ధి చెప్పాడు, వారి ఆస్తులన్నీ ఇచ్చి మిమ్మల్ని పంపాడు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ ఐగుప్తీయుల ఆస్తులే. వాళ్ళను కూడా ద్వేషించకూడదు. మనం అందరికీ రుణస్థులం. యూదులకును గ్రీసు దేశస్థులకును మనం రుణస్థులం. మనం ఆత్మీయంగా ఎంత మేలు పొందామో అనేకులు లోకములో పొందకుండా ఉన్నారు. ఒక విధంగా వారు కూడా పొందాలి. పొందడానికి మనతో సమానమైన లేకుంటే వారికంటే తక్కువ స్థాయే మనకుంది. అయినా మనం దేవుని కృపచేత పొందాము. అందుకే మనం వారికి రుణస్థులం. వారిని గౌరవించాలి. ఒక విధంగా దీని ద్వారా అధికారులను కూడా గౌరవించడం మంచిది. అధికారులకు గౌరవం ఇవ్వడం కూడా దేవుని వాక్యములో ఉంది. రాజులను కూడా గౌరవించాలి. ఒకవేళ దేవునికి విరోధంగా ఏదైనా చెప్పకపోతే వారి మాటకు కూడా మనము లోబడి జీవించాలి. అధికారులు కూడా దేవుని చేత నియమించబడిన వారే. రాజులైనా సరే దేవుడు పెట్టిన వారే. అట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 9వ వచనం, ద్వితీయోపదేశకాండం 23:9. ఎవరైనా చదవండి. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవాలి. శత్రువుతో పోరాడేటప్పుడు శత్రువుకు మీ మధ్యలో చోటు లేకుండా చూసుకోండి. ఒకసారి ఒక యవనస్తుడు శత్రువుతో ఎట్లా పోరాడాలి అని ఖడ్గము పట్టుకొని శిరస్త్రాణం పెట్టుకొని దట్టి కట్టుకొని సువార్త అనే చెప్పులు తొడుక్కొని అందరి ముందు చూపిస్తున్నాడు. అంటే ఎఫెసీ పత్రికలో ఉన్న సర్వాంగ కవచం ధరించుకొని మనం శత్రువుని ఎదుర్కోవాలి అని ఆయన అందరికీ చూపిస్తున్నాడు. చూపిస్తూ ఏమన్నాడంటే, ఓ శత్రువా, నువ్వు ఎక్కడున్నావు? చూడు, నిన్నేం చేస్తాను. వెనకాల వాచ్మెన్ నీ గారు ఉండి ఏమన్నాడంటే, శత్రువు నీలోనే ఉన్నాడు అన్నాడు. బయట ఏదో కొడుతున్నావు, బెదిరిస్తున్నావు, కానీ శత్రువు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. ఇప్పుడు నిన్నే పొడవాల ఖడ్గం తీసుకొని. జాగ్రత్త. శత్రువుకు చోటిచ్చి శత్రువుతో పోరాడితే ఎట్లా జయిస్తాం? అపవిత్రత పెట్టుకొని, అయోగ్యమైన స్థితి పెట్టుకొని మనం శత్రువును జయించలేము. లోపట ఉన్న శత్రువును మొదట జయించాలి. లోపట ఉన్న శత్రువు యొక్క కార్యాలను మొదట నిర్మూలం చేయాలి. ఆ తర్వాత బయట ఉన్న శత్రువుతో పోరాడాలి. నీలో ఉన్న శత్రువును
జయించాలి. తర్వాత ఇతరులో ఉన్న శత్రువును కూడా ఓడించి వారికి కూడా విడుదల ఇవ్వాలి. ఆత్మీయ యుద్ధం అనేది అలాగుంటుంది. కొంతమంది దయ్యాలు నిలగొడితే ఏమైందో, దయ్యాలు వాళ్ళ మీదకే వచ్చింది, ఇంకా పారిపోవాల్సి వచ్చింది, బట్టలు కూడా లేకుండా. సిగ్గు అంటే వీళ్ళల్లో కూడా దయ్యాలు ఉండి ఉంటాయి. దయ్యాలు గలవారు దయ్యాలు నిలగొడతారా? జాగ్రత్త. మన జీవితంలో దయ్యాలకు చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా, నమ్మకంగా, స్థిరంగా, బలంగా జీవిస్తూ శత్రువులు మనము తరమవచ్చు. కాబట్టి శత్రువుతో పోరాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అదే ఇశ్రాయేలుకు పాఠం. ఆకాను ఒక్కడే పాపం చేశాడు, ఏమైంది? ఇశ్రాయేలందరూ అపజయం పొందారు. చిన్న పట్టణంతో. ఏ పట్టణం అది? ఆయ్. ఒక్కడే. శాపగ్రస్తమైనది ఆశించి దాచిపెట్టుకొని ఇశ్రాయేళ్ల మధ్యలో తన గుడారములో గుంటలో దాచిపెట్టుకున్నా కూడా దాగుతాది. ఇశ్రాయేళ్లకు అందరికీ ఓటమి. ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇశ్రాయేళ్లకు అది హెచ్చరిక. తర్వాత 15వ వచనం, ద్వితీయోపదేశకాండం 23:15 చదవండి. తన యజమాని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు. ఎవరు? తన యజమానుని దగ్గర నుండి పారిపోయిన ఒక దాసునికి సువార్త చెప్పి వాణ్ణి దేవుని బిడ్డగా మార్చి ఒక యోగ్యుడుగా, ఒక సహోదరుడుగా ఆ యజమానుని దగ్గరికి మరలా పంపినాడు. ఎవరా యజమానుడు? యజమానుడు ఎవరు? ఫిలేమోన్. దాసుడెవరు? ఒనేసిము. అట్లా ఉండాలి. ఒకవేళ ఆ యజమానుడు మంచివాడు కాడు, కఠినుడు, చాలా కష్టపెట్టాడు, అందుకే తన దగ్గర నుండి పారిపోయాడు అంటే ఆ మారు మనసు లేని యజమానుని దగ్గరికి మళ్ళీ దాసుని పంపవద్దు. అప్పుడు ఆ దాసునికి మనం కష్టపెట్టినట్టు ఉంటుంది. ఒక విధంగా ఇది మన చరిత్ర కూడా. మనం కఠినుడైన, క్రూరుడైన, మోసగాడైన, అబద్ధికుడైన, చంపగోరిన యజమానుని క్రింద ఉంటిమి. ఇప్పుడు తప్పించుకొని మంచివాడైన, ప్రేమ కలిగిన, దయగలిగిన, రక్షణ ఇచ్చే యజమానుని దగ్గరికి తిరిగి వచ్చాము. మనకు ఆశ్రయం దొరికింది. కాబట్టి మళ్ళీ దేవుడు మనల్ని సాతాను చేతికి అప్పగించకుండా కాపాడుతాడు. మనం కూడా మళ్ళీ సాతాను దగ్గరికి మళ్ళీ పోకూడదు. జాగ్రత్త. ఇంతకాలం కష్టం పొందినావు, సరిపోలేదా? బుద్ధి తెచ్చుకో. సాతాను మార్గంలో కానీ, సాతాను సలహా కానీ, సాతానుతో సంబంధం కలిగి ఉండడం కానీ, సాతానుతో సంబంధం గలవారితో సంబంధం కలిగి ఉండడం కానీ, ఆ యజమానికి దూరంగా ఉండు. ఎందుకంటే వాడు మంచివాడు కాదు. ఇంతకాలం అనుభవించావు, మళ్ళీ ఎందుకు మోసపోతావు?
సాతాను జోలికి పోవద్దు. ఎవరిని కూడా మళ్ళీ సాతాను వశం చేయవద్దు. పదిహేడవ వచనం, ద్వితీయోపదేశకాండం 23:17 చదవండి. ఇశ్రాయేలు కుమార్తెలో యవతియు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో పురుషగామిగా ఉండకూడదు. వేశ్యగా ఉండకూడదు, పురుషగామిగా కూడా ఉండకూడదు. హోమోసెక్షువల్. ఇప్పుడు లోకమంతా కూడా అలాంటి పరిస్థితికి దిగజారిపోయారు. వాల్టర్ కూడా కెనడా పోయి వచ్చినాక అదే చెప్పాడు. మన దేశ చట్టములో కూడా మగవారిని పెళ్లి చేసుకోవచ్చని చట్టం వచ్చేసింది. సొదోము గుమరో చేసిన పాపం అదే. నాశనానికి దారి తీసిన ఆధారం అదే. వేశ్యగా ఉండడం, ఆ తర్వాత పురుషగామిగా ఉండడం, అది దేవునికి ఎంతో అసహ్యం. దేవుని తీర్పు తప్పదు. ఇంకా అగ్ని కురవడమే, ఇంకా కరోనా కాదు, అగ్ని కురవడమే జరుగుతుంది. అలాంటి ఘోరమైన పాపం. తర్వాత 18వ వచనం చదవండి. 18 ద్వితీయోపదేశకాండం 23:18 చదవండి. కాబట్టి అపవిత్రమైన జీవితము ద్వారా సంపాదించిన వేశ్య సంపాదించిన డబ్బు కానుకగా వేయకూడదు. కుక్క అపవిత్రమైంది. ఎందుకంటే కుక్క ఎందుకు అపవిత్రమైంది? వాంతు చేస్తుంది, మళ్ళీ అదే తింటుంది. అంటే మనం ఒప్పుకుంటూనే ఉంటూ మళ్ళీ అదే పాపం చేస్తే మన గతి కూడా అంతే. ఎప్పుడు ఒప్పుకుంటూనే ఉంటారు కొంతమంది, మళ్ళీ అదే పాపం చేస్తూనే ఉంటారు. వాంతు చేసినట్టు మళ్ళీ తిన్నట్టు. కాబట్టి దేవునికి అలాంటి అర్పణ తేయకూడదు. అది దేవుడు పెట్టిన షరతు. పంతొమ్మిది ద్వితీయోపదేశకాండం 23:19 చదవండి. నీ వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్యునికి ఇవ్వచ్చు, కానీ సహోదరునికి ఏదైనా సహాయం చేస్తే వడ్డీ తీసుకోకూడదు. వడ్డీ తీసుకోవడం అంటే ఇచ్చిన సహాయానికి లాభం, అంతే కదా. పేదవారిని ఆదుకోవడం మంచిదే. మరి పేదవారిని ఆదుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర దోచుకోవడం ఏంటి? నువ్వు సహాయం చేయకుండా ఉండడం మంచిది.
వడ్డీకి ఇవ్వడం అంటే ఎవరికైనా సహాయం చేయడం. అప్పు ఇవ్వడం, అప్పు ఇచ్చి మళ్ళీ వడ్డీ తీసుకోవడం ఏంటి? అందుకే సహోదరులకు అలాగ చేయకూడదు. ఇదంతా లోకం. చాలామంది వడ్డీ వ్యాపారంతో కూడా బ్రతుకుతారు లోకంలో. వడ్డీకి ఇచ్చినట్టే ఇస్తారు, ఎవరికైనా సహాయం చేసినట్టే చేస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని కట్టేటట్టు కూడా చేస్తారు. నువ్వు వడ్డీకి ఇవ్వకపోతే బాగుండు, ఇంకెవరైనా వడ్డీ లేకుండా ఇచ్చేవాళ్ళేమో. కాబట్టి లోకం సులాభం. సులాభం కొరకు ఏం చేసినా అది దేవుడు మెచ్చుకోడు. సులాభం కొరకు వేరే వారిని కష్టపెట్టి నువ్వేదన్నా సంపాదించావంటే ఇంకా దేవుడు నిన్ను కష్టపెడతాడు. నీ సుఖం కొరకు, నీ లాభం కొరకు ఎవరినైనా కొరత కలిగించావంటే, ప్రత్యేకంగా సహోదరులకు, అది చాలా లోకరీతి. అలాగ చెయ్యకూడదు అని. ఇరవై 21 చదవండి. మొక్కుకున్న తర్వాత తడవు చేయకూడదు. మొక్కుకొనిన తర్వాత దేవునికి ఒక మాట ఇచ్చాము అంటే నష్టపోయినా కూడా మాట తప్పకూడదు. మనుషులకు కూడా మాటను నెరవేర్చాలి, మాట తప్పని వారుగా ఉండాలి. మనం ఎన్నో సులువుగా మాట్లాడేస్తాం, అట్లా చేస్తా ఇట్లా చేస్తా, ఇక్కడే ఉంటా, నీకు తోడుగా ఉంటా, ఏం బాధపడబాకు, కొద్దిసేపు అయినాక పోయొత్తా, ఇప్పుడే అన్నా ఉంటానని మళ్ళా పోయొత్తా అంటావు. బాధపడవద్దు అని బాధ పెడతావు, సహాయపడతాను అని తర్వాత చూస్తా అంటావు. ఎన్ని మాటలు వస్తాయో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన మాటలకు కూడా దేవుడు ఎంతో సూక్ష్మంగా గమనించి దానికి ప్రతిఫలం ఇస్తాడు. తన గ్రంథములో కూడా రాసుకుంటాడు. మాటలంటే అంత చులకనిదిగా తీసుకోకూడదు. దేవునికి ప్రమాణం చేసిన, ఎవరికి ఏ మాట చెప్పినా దాన్ని నెరవేర్చాలి. మలాకి 3:16 ఎవరైనా చదవండి. మలాకి 3:16 అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు రాయబడెను. వా, మనం మాట్లాడే మాటలన్నీ దేవుడు తన గ్రంథములో రాయిస్తున్నాడు. దానికి ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ నెరవేర్చకపోతే మనమే నష్టపోతాం. పుట్టుట్టి మాటలన్నీ మాట్లాడొద్దు.
యథార్థమైన మాటలు, భక్తి కలిగిన మాటలు, క్షేమం కలిగించే మాటలు, ఆదరించే మాటలు, పోషించే మాటలు, మార్గం చూపించే మాటలు, తప్పు తెలుసుకొని మంచి మార్గములోనికి వచ్చే మాటలు అనేకులకు వినిపించగలిగిన ధన్యతలోనే నిలిచి ఉండాలి. మీరే ఒక పని చేయొచ్చు. మీ దగ్గరే ఒక టేప్ రికార్డర్ ఏదో పెట్టుకోండి జోబులో. దినమంతా మీరు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేసి పగలంతా మాట్లాడింది రాత్రికి విని చూడండి ఎట్లుంటుందో. నేను అనుకుంటా మీకే కోపం వస్తుంది అనుకుంటా. ఎందుకు చెప్పానబ్బా మాట అని తర్వాత అనుకుంటాం. ఇట్లా మాట్లాడేది లేకుండే అట్లా మాట్లాడితే బాగుండు అని అనిపించకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ధన్యులవుతారు. ఇరవై 24 ద్వితీయోపదేశకాండం 23-24 చదవండి. పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారం నీకు తినవచ్చును కానీ పాత్రలో వేసుకోకూడదు. ఓయమ్మో, పాత్ర తీసుకుపోకూడదు అసలు. మనకైతే సంచి ఎప్పుడు ఉంటుంది, ఏం చేస్తావు? ద్రాక్ష పండ్లు ఏమన్నా ఆకలి వేస్తే ఏదో తినాలనిపిస్తే పొరుగువాని ద్రాక్ష తోట నుండి కొన్ని పండ్లు తెంపుకొని తినొచ్చు కానీ పాత్రలో వేసుకోకూడదు. మితిమించి ఆశతో ఇతరుల యొక్క పొలములో నుండి వారి పంటను దోచుకోకూడదు. ప్రభు చెప్పిన మాటలో ఎంత అర్థం ఉందో చూడండి. ఏదైనా ఒక పరిమితి ఉండాలి. ఏదో ఆకలి కలిగి ఒక పండు తిన్నాను అంటే పర్వాలేదు. పండు తినడమే కాదు, జోబులో కూడా వేసుకున్నాను, సంచిలో వేసుకున్నాను, ఇంటికి కూడా తీసుకుపోయానంటే తప్పైపోతుంది. దురాశ, కొంతమంది దైవజనులు ఎవరేమన్నా ఏదన్నా ఇస్తుంటే కూడా వారు దైవికంగా వద్దన్నవారు కూడా ఉన్నారు, నిరాకరించిన వారు కూడా ఉన్నారు. ఎవరది? బహుమానాలు ఇస్తుంటే వద్దన్నారు. ఎవరు? ఎలీషా, నయమాను ఎంతో కృతజ్ఞతతో ఎంతో విలువైన వస్తువులు బహుమానాలు తెచ్చిస్తే వద్దు అన్నాడు, తీసుకోలేను అన్నాడు. బా, భక్సింగ్ గారు ఈ కాంపౌండ్, హెబ్రోన్ కాంపౌండ్ అంతటిని అప్పాజీ గారు దేవుని మందిరానికి ఉచితంగా ఇస్తాను అంటే మొదట వద్దు అన్నాడు. మేము దేవుణ్ణి అడుగుతాం, దేవుడు తీసుకోమంటాడా లేదా? దేవుడు తీసుకోమంటే తీసుకుంటాం, లేకపోతే తీసుకో. దైవజనుల యొక్క వైఖరి ఎలాగుంటుందో చూడండి.
కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరేమన్నా ఇచ్చినా తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి హెచ్చరికగా కూడా మనం తీసుకోకూడదు. ఇంకా కొంతమంది ఏదైనా దురుద్దేశంతో మనకి ఏదైనా ఇచ్చి మనలను వశం చేసుకోవడానికి ఏదైనా ఇస్తే అసలే తీసుకోకూడదు. దేని మీద ఆశ పెట్టుకోకూడదు. తీసుకునే దానికంటే ఇచ్చుట ధన్యం. అలాగ జీవించేవారు ధన్యం, దేవుని ప్రజలు. దేవుడు మనకు సహాయపడునుగాక. అలాగ జీవించి కనాను దేశంలో ఇశ్రాయేలీలు ఎంతో వారి స్వాస్థ్యమును పొందడానికి ఇవన్నీ షరతులు. కనానీయులతో ఓడిపోకూడదు. వారు కూడా మరలా దేవుని శాపం తెచ్చుకోకూడదు, శిక్ష తెచ్చుకోకూడదు, దేవుని కోపం వారి మీద రాకూడదు. అందుకే ఇంత జాగ్రత్తగా జీవించాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా మనం కూడా అంత జాగ్రత్తగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. లేకపోతే మనం ఎంత పైకి వచ్చినా కూడా మళ్ళీ కిందికే పోతాం. అజాగ్రత్త, అయోగ్యత, అపవిత్రత ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి అభ్యాసం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పటికీ జీవితకాలం అంతా. పౌలు కూడా అంటాడు, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ఏమైపోతాను? భ్రష్టుడనైపోతాను. అందుకే నేనేం చేస్తున్నాను? నా శరీరమును నలుగగొట్టుకొనుచున్నాను. పొద్దున్న లేస్తూనే కొన్ని గుద్దులు గుద్దండి, కొంచెం అణుచుకోండి. ఈ శరీరాన్ని స్వేచ్ఛతో, సమృద్ధితో ఏ విషయంలో కూడా సంతోషింపనీయొద్దు. ఏదైనా కావాలనిపించినప్పుడు దాన్ని మానుకోండి, అది మంచిది. ఆశ వచ్చింది అంటే అది అస్సలే వద్దని చెప్పండి. ఎవరినేమన్నా ఇచ్చినా వద్దని చెప్పండి. దేవుని మీద ఆశ. అలాగ జీవిస్తే దేవుడు మనల్ని ధన్యులుగా చేస్తాడు. ఇప్పుడు కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు 9 గంటల వరకే ఉంటుంది, కాబట్టి ఎవరు మధ్యలో పారిపోవాల్సిన పని ఉండదు. 9 గంటలకు బ్రేక్ఫాస్ట్. క్లుప్తంగా చేయండి, అంశం కొరకు చేయండి. ముఖ్యమైన అంశం ఏంటి? ఇప్పటి నుండి మనం కూడుకోవచ్చు అని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు. అయినా జాగ్రత్తగా కూడుకోవాలి. ముసుగు ఏమంటారు, ముసుగు కూడా ఉండాలి. సిస్టర్స్కు మాస్క్ పెట్టుకొని రావాలి మీటింగ్కి వచ్చినప్పుడు. ఏదో ఫ్యామిలీ ప్రేయర్ అని అయినా పెట్టుకొని రండి. వచ్చేటప్పుడు పెట్టుకొని రండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదో చట్టాలు పెడితేది కూడా మన క్షేమం కొరకే. రోగం వ్యాపించకూడదు ఒకరి నుండి ఒకరికి. ఇంకా అందరు వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇక్కడ ఉండేవారు